సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఇచ్చాను కోహోస్ట్ ఇచ్చాను. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. నా వాయిస్ వినిపిస్తుందా సార్? ఎస్ యు ఆర్ ఆడబుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవరి వన్ అండి. ఫస్ట్ జై వాసవి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై వాసవి. అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అలాట్ ఎవరి వన్ ఈ సెషన్ ఇన్వైట్ చేసినందుకు. లాభిశెట్టి మహేష్ సార్, క్యాండల్, వాసవి క్లబ్ ఉన్న ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో కమింగ్ టు సెషన్ సార్, నా గురించి ఎంతో మంచిగా ఇంట్రడక్షన్ చేసిన మేడం గారికి థ్యాంక్స్ అలాట్ మేడం. ఆఫ్టర్ లాంగ్ టైం నా ఇంట్రడక్షన్ నేను విన్నాను. థ్యాంక్స్ అలాట్. సో నేను ఇక్కడ థ్యాంక్స్ అలాట్. సో సార్ ఒక జస్ట్ స్మాల్ ఆఫ్ ఇంట్రడక్షన్ సార్, బికాస్ మీకు చాలా క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి స్మాల్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఏంటంటే, ఇక్కడ పీపీటీ అంటే ఐడియా ఉన్న వాళ్ళు ఎంతమంది జస్ట్ చార్ట్ చేసుకుందాం. జస్ట్ ఒక 5 to 10 minutes అంటే మీకు ఒక ఐడియా వస్తుంది. పీపీటీ అంటే ఐడియా ఉన్న వాళ్ళు మాక్సిమం ఇక్కడ ఐడియా ఉన్న వాళ్ళు ఉన్నది అనుకుంటున్నాను. లేని వాళ్ళు ఉంటే పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని ఉంటుంది. ఓకే సార్, కొంతమందికి ఐడియా లేదని ఉంటుంది సార్. సార్ నేను ఇక్కడ మేడం మెన్షన్ చేశాను కదా, 25 గవర్నమెంట్ స్కూల్స్ నేను వెళ్ళానని. సో అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఒకసారి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, బికాస్ ఇది కూడా మా టాపిక్ సంబంధించిందే. నేను వెళ్ళాను, ఫస్ట్ ట్రైనింగ్ సెషన్కి వెళ్ళాను నేను. పిల్లలందరూ దే ఫీల్ దే వెరీ ఇరిటేటింగ్ గా ఉన్నారు. అంటే నేను చెప్తున్నా, వస్తున్న క్లాసెస్ చెప్తున్నా, సంథింగ్ సంథింగ్ నార్మల్ వెళ్తుంది. కాకపోతే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అండ్ వాళ్ళు నేర్చుకోలేదు సరిగ్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పంటే వాళ్ళు నేర్చుకోలేదు సరిగ్గా. సెకండ్ టైం నేను ఏంటంటే కొంచెం క్రియేటివ్ ఆలోచించి గేమ్స్ తో ముందుకు వెళ్ళాను నేను వాళ్ళతో. సెకండ్ సెషన్ కి వాళ్ళు కొంచెం సమ్ ఇంటరాక్టివ్ అయ్యారు. కాకపోతే ఏంటంటే ఓన్లీ గేమ్స్ వరకు ఇంటరాక్ట్ అయ్యారు. నేను ఎప్పుడైతే ఐ మీన్ సాఫ్ట్ స్కిల్స్ కానీ చెప్తుంటే వాళ్ళు అంతా ఇంట్రెస్ట్ చూపలేదు. థర్డ్ టైం నేను ఏం చేశానంటే, చాలా మంది డిజిటల్ వాడుతుంది కదా అని నేను జస్ట్ ఒక పోస్టర్ తీసుకెళ్ళాను సార్, అంతే. జస్ట్ ఒక పోస్టర్ డిజైన్ చేసుకొని తీసుకెళ్ళాను. పిల్లల ఇంట్రెస్ట్ 50% పెరిగింది. సో నాకు అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, డిజిటల్ కి బాగా కనెక్ట్ అవుతుంది. సో డిజిటల్ ఒక పోస్టర్ చేస్తేనే పిల్లలు ఇంత కనెక్ట్ అయ్యారు, ఒకవేళ ఒక వీడియో ప్లే చేస్తే ఎంత బాగుంటుందని నాకు ఒక ఐడియా వచ్చింది. సో నాకు ఒక వీడియో తీసుకుని వెళ్ళాను. పిల్లలు చాలా 70% ఆఫ్ పిల్లలు ఈజీగా అట్రాక్ట్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళకి ఏంటంటే వీడియో మహా అయితే ఒక 10-20 minutes ఉంటుంది. బట్ ఎప్పుడైతే లాంగ్ టర్మ్ అంటే ఒక 1-1.5 hours చెప్పాలనుకుంటే కంటెంట్ చేంజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు నా మైండ్లోకి వచ్చిన పాయింట్ ఏంటంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, పీపీటీ అంటాము. ఇది చాలా మంది బిజినెస్ ఓనర్స్ కి, మన లీడర్షిప్ మీ లాంటి ట్రైనర్స్ కి, కోచెస్ కి ఐడియా ఉంటుంది. సో దీన్ని ఎలా ప్రొఫెషనల్ గా చేసుకోవాలి. ఇప్పుడు మొన్న చెప్పారు మన నిఖిల్ గుండా సార్ చెప్పారు, ఏ యూజ్ చేసుకుని ఎన్నో వర్క్స్ సింపుల్ గా ఏ విధంగా చేసుకుంటున్నాము. దీంట్లో కూడా పీపీటీ అంటే చాలా పెద్ద రిస్క్ అని చాలా మంది అనుకుంటారు, టైం వేస్ట్ అనుకుంటారు. కానీ నేను ఏం చేస్తానంటే, మీకు ఈజీ వేస్ట్ లో ఒక 10-20 minutes కూర్చుంటే ఒక 5-6 స్లైడ్స్ ఈజీగా ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో, నేను బేసిక్స్ ఫ్రమ్ ద బేసిక్స్, నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు అసలు, నాకు పీపీటీ మీనింగ్ కూడా తెలియదు సార్ అన్న వాళ్ళకి నేను అద్భుతంగా నేర్పిస్తాను, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా సార్? సార్ ఓకేనా? దాంతో పాటు ఏ టూల్స్ నుంచి కూడా మనం నేర్చుకుందాం. ఇక్కడ స్వప్న మేడం హ్యాండిల్ చేశారు. మేడం డౌట్ మేడం, సెషన్ స్టార్ట్ కాలే కాబట్టి. ఓకే సార్. సార్ నా ఆడియో కానీ వీడియో కానీ ఇప్పుడు నాకు ఒకవేళ సిగ్నల్స్ కట్ అవుతా మొత్తం ఒక్కసారి మెంటర్స్ ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. సో విత్ ఇన్ఫార్మ్ యూ. సో మీకు అదే యాప్ ఇన్స్టాల్ చేసే కదా సార్, లాభిశెట్టి మహేష్ సార్ మీకు యాప్ లింక్ పంపారు కదా, దాన్ని ఇప్పుడు ఓపెన్ చేయకండి సార్ దయచేసి. దాన్ని ఇన్స్టాల్ చేశారు నాకు తెలిసి, ఇక్కడ అందరూ కూడా ఇన్స్టాల్ చేశారు. జస్ట్ నేను చెప్పేటప్పుడు స్క్రీన్ చూడండి సార్. నేను మళ్ళీ మీకు ఒక 5 minutes బ్రేక్ ఇస్తాను. ఆ టైంలో ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. బికాస్ నేను చెప్పేటప్పుడు మీరు ఐ మీన్ నేను చెప్పింది కొంచెం విని కొంచెం చేస్తే ఏంటంటే మీకు కొంచెం కొంచెం వస్తుంది. సో నేను చెప్పింది మొత్తం బ్రీఫ్ గా విన్నాక మీకు రికార్డింగ్ కూడా వస్తుంది కాబట్టి యూ కెన్ మంచిగా బ్రీఫ్ హ్యాపీగా ఒక స్క్రీన్ పైన మంచిగా వీడియో వీడియో రికార్డింగ్ పెట్టుకుని ఇంకో స్క్రీన్ లో నాకు మంచిగా నేర్చుకుంటే ఏంటంటే ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వదు. బికాస్ నేను చెప్పేది ఏంటంటే మొత్తం బేసిక్స్, జీరో కాదు -10 నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ సెషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా మీరు ప్రతి పాయింట్ మిస్ అవ్వద్దు అనే ఉద్దేశంతో నేను ఇలా అంటున్నాను. సో మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో ట్రై చేయకండి. నేను చెప్తాను ఎప్పుడు ట్రై చేయాలి, ఎప్పుడు ఏ విధంగా చేస్తే మీకు అద్భుతం ఉంటుందో చెప్తాను. సో ప్రతి పాయింట్ కూడా క్లీన్ గా వినండి. ఓకేనా సార్? ఇక్కడ మనకు మీ అందరూ కూడా కొంతమందికి సిస్టమ్స్ లేకపోవచ్చు. సో నేను ఏం చేస్తానంటే, మనకు సిస్టమ్ అండ్ ల్యాప్టాప్ లో సేమ్ ఫీచర్స్ ఉంటాయి సార్. సేమ్ ఎటువంటి ఏం డిఫరెంట్ ఉండదు. కాకపోతే ల్యాప్టాప్ లో ఏంటంటే పెద్దగా కనిపిస్తుంది మీకు, ఇక స్క్రీన్ చిన్నగా కనిపిస్తుంది. సో మీరు ఏం చేసుకోవాలంటే మనం మళ్ళీ జూమ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నేను మీకు ల్యాప్టాప్ లో చెప్తాను. ల్యాప్టాప్ లో చెప్తుంది కదా, ఇబ్బంది ఏం పడకండి. ల్యాప్టాప్ లో అండ్ మొబైల్లో మీకు సేమ్ ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఉండదు. ఏమి అంటే ఏమీ ఉండదు. ఓ మొత్తం నేను మీకు లాస్ట్ లో మొబైల్ ఒకటి చూపిస్తాను. ఓకే సార్? ఒక్కోసారి రెడీ అంటే
అది ఐడియా నేను చాట్ బాక్స్ ఒక్కసారి పెట్టాను సార్. అది ఐడియా అనుకున్న వాళ్ళు బేసిక్ నుంచి వెళ్దాం. చాట్ బాక్స్ లో ఐఎమ్ రెడీ అని పెట్టండి. వావ్, సూపర్ సూపర్ సార్, వెరీ యాక్టివ్, వెరీ యాక్టివ్, ఎక్సలెన్స్. సో నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. మీకు నా స్క్రీన్ లో ప్రాబ్లం వచ్చిన, నా ఆడియో వీడియోలో వాయిస్ వచ్చిన సార్ ఒక్కోసారి మీ మెంటర్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. సో ఇక్కడ నేను మీకు ఒక చిన్న స్లైడ్ చూపిస్తాను. నేను జస్ట్ ఒక 2 minutes ఆఫ్ స్పాన్ నేను చేశాను. సో ఫస్ట్ ఏంటంటే స్క్రీన్ ఇలా మీకు బేసిక్స్, అది ఇది చాలా బేసిక్. నేను ఇది మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఎప్పుడైతే మన సెషన్ కంప్లీట్ అవుతుందో, సెషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ విధంగా చేసుకోగలుగుతారు. చాలా తక్కువ నా సెషన్ లో, అంటే మేము చెప్పే క్లాస్ లో తక్కువ తక్కువ విన్న వాళ్ళు కూడా ఇంత బాగా డిజైన్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు చూడండి. నేను ఒక సెషన్కి వచ్చాను. నేను ఇప్పుడు ఫస్ట్ స్లైడ్ నేను ప్లే చేశాను. సో ఫస్ట్, హూ కెన్ యూస్ పీపీటీ, అంటే పీపీటీ ఎవరు ఎవరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి యానిమేషన్, మెల్లిగా వచ్చింది టీచర్స్ అండ్ ఎడ్యుకేటర్స్. ఇక్కడ చాలా మంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. బికాస్ ఏంటంటే స్టూడెంట్స్ కి ఈజీగా అర్థం అవ్వడానికి, ఏదన్నా ఒక టాపిక్ ని మంచి ఎక్సలెంట్ వేలో రిప్రజెంట్ చేయడానికి టీచర్స్ అండ్ ఎడ్యుకేషన్ చాలా యూజ్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ కి, నాకు తెలిసి కొంతమంది ఇక్కడ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు అనుకుంటున్నాను. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బిజినెస్ ని ఎక్స్ప్లోర్ అవ్వడానికి కావచ్చు, వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఈ పీపీటీ యూజ్ అవుతుంది. సో అసలు పీపీటీ ఎవరు యూజ్ చేసుకోవచ్చు అని పీపీటీలో రిప్రజెంట్ చేస్తున్నాను నేను. థర్డ్ వన్ వచ్చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్. చాలా మంది మనలో సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి కూడా చాలా ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది. ఈ థర్డ్ ఫోర్త్ చాలా 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 ఇంపార్టెంట్, దట్ ఈస్ ఫర్ ట్రైనర్స్ అండ్ కోచెస్. ఇక్కడ నాకు తెలిసి 66 మెంబర్స్ లో ప్రతి ఒక్కరు ట్రైనర్స్ అండ్ కోచెస్ కిందకి వస్తుంది. బికాస్ యు ఆర్ ట్రైంగ్ టు చేంజ్ ద సొసైటీ. సొసైటీని ఏదో ఇద్దాం అనుకుంటారు మీ మాటల ద్వారా. సో యూ కమ్స్ అండర్ ట్రైనింగ్స్ అండ్ కోచెస్. సో ఇది ఈ విధంగా ఉంటుంది. మామూలు పీపుల్ జస్ట్ నేను ఇది మీకు ఎందుకు చూపెట్టానంటే, నా క్లాస్ సెషన్ అయిపోయినాక ఎవరైతే హాఫ్ 1 hour ప్రాక్టీస్ చేస్తారో దే కెన్ డిజైన్, ఇంత మంచి పీపుల్ డిజైన్ చేసుకోవచ్చు వాళ్ళు. నేను షూటీ 100కి 200% చెప్తున్నాను. నా క్లాస్ అయిపోయినాక, ఐ మీన్ 9:30 స్పామ్ లో అయిపోతుంది. ఆ తర్వాత ఈ విధంగా మీరు ఇంత బాగా పీపీటీ రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇట్స్ మై గ్యారంటీ. కాకపోతే ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద బేసిక్స్ మీరు ఖచ్చితంగా వినాల్సిందే. సో నేను ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో ఐఎమ్ సేవింగ్ దిస్ పీపీటీ నార్మలీ. సో ఇది మీకు యాప్ ఇన్స్టాల్ చేయగానే ఏ విధంగా వస్తుందో నేను చెప్తానండి. ఇది సిస్టమ్ ఉన్న వాళ్ళు కూడా మీకు డెస్క్టాప్ డెస్క్టాప్కి వెళ్ళి మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ టైప్ చేస్తే ఈ విధంగా మీకు వస్తుంది. ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్, మీరు ఓపెన్ చేయకండి మీ మొబైల్లో, మళ్ళీ మీకు పాయింట్స్ మిస్ అవుతుంటాయి. ఓకే సార్, ఇప్పుడు నా స్క్రీన్ క్లియర్. ఓకే, ఐఎమ్ క్లియర్, స్క్రీన్ క్లియర్. మీరు ఓపెన్ చేయగానే ఐదర్ ల్యాప్టాప్ లో కావచ్చు, అండ్ ఐదర్ మీకు మొబైల్ ఫోన్ లో కావచ్చు, ఈ విధంగా పర్ఫార్మ్ వస్తుంది. మీకు ఒక ప్లేన్ వస్తుంది. సో ప్లేయర్ వచ్చాక మీరు, ఇఫ్ పాసిబుల్ సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవరి, ఇఫ్ పాసిబుల్ ఏంటంటే ఒక 2 points రాసుకోండి. ఇక్కడ మనకు కొన్ని 3-4 ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. సో మనకు పీపీటీలా ఆల్రెడీ మీకు క్యాన్వాలో నేర్పించి ఉంటారు సార్. దీంట్లో కూడా నేను చెప్తున్నాను. 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. బికాస్ మనం చేసిన పీపీటీ ఎంత బాగా ఎక్స్ప్రెస్ అవుతుంది, ఎంత క్లారిటీగా ఉంది, ఎంత ఇన్ఫర్మేటివ్ ఉంది అనేది కూడా మన బ్యాక్గ్రౌండ్ తెలిసిపోతుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ అప్లోడింగ్, బ్యాక్గ్రౌండ్, టెక్స్ట్, ఇమేజ్, ఈ 3 కూడా మీరు ఒక్కోసారి రాసుకోండి సార్, ఇఫ్ పాసిబుల్. కమింగ్ టు కెన్వా డిజైనింగ్ కావచ్చు, పోస్టర్ మేకింగ్ కావచ్చు, ఎనీథింగ్ లో కూడా ఈ 3 చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఫస్ట్ వన్ ఏంటి? బ్యాక్గ్రౌండ్. సెకండ్ వన్ ఏంటి ఏంటి ఇమేజ్. థర్డ్ వన్ వచ్చేసి టెక్స్ట్. బ్యాక్గ్రౌండ్, టెక్స్ట్, ఇమేజ్. సో మనం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ మీరు ఒక్కసారి స్క్రీన్ చూడండి సార్. నేను మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేస్తున్నాను. నేను మీకు రెడ్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. బికాస్ మీరు మీ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవడానికి ఆ, మామూలుగా మీకు అర్థం కాదు సార్. సో నేను ప్రతిదీ కూడా బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. బ్రీఫ్ అంటే ఒక్కసారి ఆ పాయింట్ వింటే మీకు మైండ్ నుంచి మళ్ళీ వెళ్ళదు. సో ఇక్కడ మనం చూసుకుంటే మీకు రైట్ సైడ్ లో, ఫోన్ లో కావచ్చు, మీకు సిస్టమ్ లో కావచ్చు, పైన హోమ్ అని ఉంటుంది, నెక్స్ట్ ఇన్సర్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ డిజైన్ అని ఉంటుంది, యానిమేషన్ అని ఉంటుంది, స్లైడ్ షో ఉంటుంది, రివ్యూ ఉంటుంది, వ్యూ ఉంటుంది. ఓకే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సార్. ఇక్కడ హోమ్, ఇన్సర్ట్, డిజైన్, యానిమేషన్, స్లైడ్ షో, రివ్యూ, వ్యూ.
సో హోమ్ అంటే హోమ్ లో మనకు జస్ట్ ఏంటంటే మనం ఏం చేసాము ఎలా చేసామని మాత్రమే కనిపిస్తుంది. నేను చెప్పాక బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ ఇమేజ్ అని అవన్నీ కూడా ఇన్సర్ట్ లో ఉంటాయి. ఇన్సర్ట్ అంటే మనం పీపీటీలోకి మనం ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇన్సర్ట్ లో ఒక ఆప్షన్స్ మీకు చూపిస్తాను నేను. ఆ తర్వాత డిజైన్ ఏంటంటే మనం చేసిన పీపీటీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా డిజైన్ ఉండాల్సిందే. ఆ తర్వాత యానిమేషన్స్. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, కొంతమంది పీపీటీస్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్క క్లిక్ ఇవ్వగానే 5 పాయింట్స్ వచ్చేస్తాయి. కానీ నా యానిమేషన్ ఇప్పుడు నేను చూపెట్టిన బేసిక్ పీపీటీలో ఎలా అంటే ఒక క్లిక్ చేశాను వచ్చింది, మళ్ళీ సెకండ్ క్లిక్ చేశాను మళ్ళీ వచ్చింది, థర్డ్ మళ్ళీ ఫోర్త్ వచ్చింది. మనం కూడా మీకు ప్రాక్టికల్ చూపిస్తాను, కాకపోతే ఒక్కొక్కసారి మీకు మైండ్ లో ఉంటే ఈజీ ఉంటుంది. సో స్లైడ్ షో అంటే ఏంటంటే మీరు చేసిన పీపీటీని చూపించుకోవడం. మీరు ఏదైతే పీపీటీ చేస్తారో ఆ పీపీటీని ఏ విధంగా చేశానో ఏ విధంగా ట్రై చేశానో అని ఒక స్లైడ్ షో ఉంటుంది. ఈ వ్యూ అనేది అంత యూజ్ ఏం కాదు, బట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఐఎమ్ ఎరేజింగ్ ఆల్ దిస్. సో ఇలా ఉంది సార్. సో నేను ఫస్ట్ ఏం చెప్పాను సార్, బ్యాక్గ్రౌండ్ అని చెప్పాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అప్లోడ్ చేయడానికి 2 టైప్స్ ఉంటాయి సార్. అంటే మొబైల్ అయితే 1 టైప్ ఉంది, దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్సర్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది పాసిబుల్ రాసుకొని నేను సెకండ్ టైం రిపీట్ చేస్తున్నాను. ఒక పీపీటీలో బ్యాక్గ్రౌండ్ రావాలనుకుంటే ఖచ్చితంగా ఇన్సర్ట్ ఆప్షన్కి వెళ్ళాలి. ఇన్సర్ట్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే హోమ్ పక్కన ఉంటుంది. హోమ్ పక్కన ఇన్సర్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పిక్చర్, ఐ మీన్ పిక్చర్ అండ్ క్లిప్ ఆర్ట్, ఫోటో ఆల్బమ్, షేప్స్ అని చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం మెల్లి నేర్చుకుందాం. కాకపోతే ఫస్ట్ ఇమేజ్ ఫోటో పైన క్లిక్ చేశాను నేను. ఫోటో పైన క్లిక్ చేయగానే నా నా సిస్టమ్ మీద ఫొటోస్ ఉన్నాయి, అన్ని ఫొటోస్ డౌన్లోడ్ అయిపోయి అన్ని ఫొటోస్ నాకు రిప్రజెంట్ చూపిస్తున్నాయి. సో ఇక్కడ నాకు ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో నేను ఐఎమ్ సెలెక్టింగ్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్. ఎల్లో నేను జస్ట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ చేశాను అంతే, దాట్స్ ఇట్ అంతే. ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. సో క్లియరా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే పీపీటీలో ఓన్లీ 3 మెయిన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్, నెక్స్ట్ వన్ టెక్స్ట్, ఆ తర్వాత ఇమేజ్. సో ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ నేను మీకోసం మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మీకు ఇక్కడ హోమ్ ఉంటుంది, హోమ్ పక్కన ఇన్సర్ట్ ఉంటుంది. ఇన్సర్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇన్సర్ట్ పైన క్లిక్ చేయగానే మీకు కింద పిక్చర్ అని ఒక ఆప్షన్ వస్తుంది, పిక్చర్. ఆ పిక్చర్ పైన క్లిక్ చేయగానే మీకు మీ ఫోన్లో మీ సిస్టంలో మీ పీసీలో ఏమైతే ఫొటోస్ ఉన్నాయో అన్ని కూడా ఓపెన్ అయిపోతాయి. దాన్ని మీరు జస్ట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం గమనిస్తే ఇది ఏంటంటే చాలా లాంగ్ వైడ్ లో ఉంది ఫోటో, కాకపోతే ఇది చాలా చిన్న ఉంది. సో దీన్ని మనం ఏం చేసుకోండి, కొంచెం ఎలాబ్ చేసుకోవాలి. ఇక నేను లాస్ట్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ మీకు చూపిస్తాను నేను, ఒక్క నిమిషం. ఇక్కడ కింద మీకు డాట్ కనిపిస్తుంది, డాట్. ఒకసారి నేను మీకు రౌండ్ మార్క్ చేస్తాను, మీ అందరూ కూడా డాట్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఉంది అంటే ఒకసారి ఎస్ అని టైప్ చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను సార్. డాట్ కనిపిస్తుంది అంటే ఎస్ అని టైప్ చేసి ఐ విల్ బి హ్యాపీ. సో ఇక్కడ డాట్ ఉంటుంది కదా మీకు, ఈ డాట్ ని మీరు క్లిక్ చేసి లాగ్ చేయాల్సి, కిందికి లాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను డాట్ పైన క్లిక్ చేస్తున్నాను. నేను స్క్రీన్ మొత్తం పెట్టాను దీన్ని. సో ఈ విధంగా వచ్చేసింది, మొత్తం స్క్రీన్ ఫుల్ అయిపోయింది. కాకపోతే కింద మీకు మళ్ళీ ఉంది. సో ఇప్పుడు ఏం చేసుకోవాలి, మళ్ళీ మిడిల్ డాట్ ని క్లిక్ చేసుకోవాలి మనం, మళ్ళీ పెట్టేసాం. సో ఇప్పుడు ఎంత బాగుంది సార్, వైట్ గా ఉన్న బ్యాక్గ్రౌండ్ ని మనం ఎల్లో చేసేసాం. సో 20% ఆఫ్ పీపీటీ హాస్ బీన్ కంప్లీటెడ్. ఇంతే, సింపుల్, చాలా సింపుల్. కానీ నేను మళ్ళీ మీకు చెప్తాను, ఎందుకంటే కొంతమందికి వాయిస్ అర్థం కాకపోవచ్చు, ఇబ్బంది పడొద్దు మీరు. బికాస్ ఈ బ్యాక్గ్రౌండ్ మనం అప్లోడ్ రాకపోతే సార్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ముందు ముందు. ఎలా అంటే లైక్ మళ్ళీ మొత్తం అయిపోయినాక మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అనుకుంటే కానీ అంత కొంచెం రిస్క్ టేకింగ్ పని. సో ఐఎమ్ డిలీటింగ్ దిస్ బ్యాక్గ్రౌండ్. నేను మళ్ళీ ఫ్రెష్ చెప్తున్నాను. ఇన్సర్ట్ లోకి వెళ్ళండి, పిక్చర్ పైన క్లిక్ చేయండి. పిక్చర్ పైన క్లిక్ చేయగానే మీ ఫోన్లో మీ పీసీలో మీ ల్యాప్టాప్ లో ఏమైతే ఫొటోస్ ఉన్నాయో అన్నీ వస్తాయి ఇక్కడికి. క్లిక్ చేసేసుకుని ఇన్సర్ట్ చేసేసేయండి. ఇన్సర్ట్ చేసాక దీన్ని కొంచెం ఎలాబరేట్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా ఎలాబరేట్ చేసుకోండి. ఇట్లా ఎలాబరేట్ చేసుకుని నేను మీకు ఇంకొక టెక్నిక్ కూడా చెప్తాను, ఫ్రేమ్స్ టెక్నిక్స్ ఉంటుంది ఇక్కడ మీకు, అది కూడా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. సో నేను స్క్రీన్ మొత్తం ఎలాబరేట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఒక లెవెల్ ఆఫ్ పీపీటీ మేకింగ్. దీన్ని బెస్ట్ తీసుకెళ్ళాలి సార్. నేను మై బెస్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ పైన మీకు కొన్ని
ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి సార్ ఇక్కడ. సో చూసారు ఇక్కడ మీకు కొన్ని ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి. చూసారంటే ఎస్ అని టైప్ చేయండి సార్. ఎస్. ఒక 2-3 రిప్లైస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ రంజన్ సార్. అండ్ ఇక్కడ మీకు ఫస్ట్ ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉన్నాయి సార్. అంటే ఒక పీపీటీ పైన మీరు ఒక ఇమేజ్ లో కాకుండా ఆ ఇమేజ్ ని 15 టైప్స్ ఆఫ్ పీపీటీ లో మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా ఒకసారి మనం ట్రై చేద్దాం. సో నేను ఫస్ట్ క్లిక్ చేస్తున్నాను. మీరు ఇమాజినేషన్ ఐ మీన్ జస్ట్ అబ్జర్వ్ చేయండి సార్ ఏ విధంగా. ఒక నిమిషం బ్యాక్గ్రౌండ్ ఎల్లో తీసుకుంటే బాగుంటుంది. సో నేను బ్యాక్గ్రౌండ్ బ్లాక్ తీసుకుంటాను సార్, ఎందుకంటే మాకు క్లియర్ కనిపించడానికి. సో నేను ఏం చేస్తానంటే సెకండ్ ఆప్షన్ ఏంటంటే మీరు డైరెక్ట్ గూగుల్కి వెళ్ళి మీరు డైరెక్ట్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ టైప్ చేసుకోవచ్చు. మీరు బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ టైప్ చేయండి. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ టైప్ చేయగానే చాలా బ్యాక్గ్రౌండ్స్ వస్తుంటాయి. నేను బ్లాక్ అండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటే మీకు క్లారిటీ వస్తుంది ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఐఎమ్ టేకింగ్ దిస్ స్లైడ్ అని జస్ట్ నేను స్క్రోల్ చేసి ఈ విధంగా పీపీలోకి తీసుకొస్తున్నాను అండి. ఇక్కడ నేను జస్ట్ రిప్లై పెట్టేస్తున్నాను. సో బ్లాక్ కలర్ పీపీటీ రాలేదంటే ఇట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జిఎన్జి ఇమేజ్. సో నేను నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఐఎమ్ సెలెక్టింగ్ లెట్స్ టేక్ బ్రౌన్ సార్. బ్రౌన్ తీసుకున్న బ్రౌన్ కూడా బాగుంటుంది. BROW. సో దిస్ ఇస్ గుడ్ సార్. నేను క్లిక్ చేస్తాను, జస్ట్ స్క్రోల్ చేస్తున్నాను, లాగ్ చేసి జస్ట్ ఇక్కడ పీపీటీ దగ్గర రిప్లేస్ చేస్తున్నాను. సో మనకు వస్తుంది. లేదు సార్ రావట్లేదు అనుకుంటే మాత్రం జస్ట్ ఈ ఇమేజ్ ని కాపీ చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చేస్తే మీకు ఇమేజ్ కాపీ అయిపోతుంది. ఆ కాపీ చేసిన ఇమేజ్ ని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. దట్స్ మీకు వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేసింది. ఓకేనా సార్. జస్ట్ కాపీ ఆ పేజ్ చేయండి, లేదంటే డౌన్లోడ్ చేసుకోండి. నేను ఏం చేస్తాను అంటే దీన్ని మొత్తం ఇన్సర్ట్ చేస్తున్నాను, పేజ్ ఫుల్ చేస్తున్నాను ఇక్కడ. బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టండి. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్రౌన్ అయిపోయింది. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? మళ్ళీ ఇంకొక ఇమేజ్ అంటే మళ్ళీ ఇమేజ్ పిక్చర్స్ లోకి వెళ్ళాలి. అక్కడ మనకు ఏదన్నా ఇప్పుడు దీనిపైన మనకు ఆ, ఏమంటారు మన ఇది పెట్టుకోవాలనుకున్నాం. ఎల్లో ఎల్లో పైన ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ సెకండ్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి. సో మళ్ళీ ఏం చేసుకోవాలి? కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకోవాలి, కొంచెం బ్లాక్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు దీనికి ఫ్రేమ్స్ ఇద్దాం. ఒకసారి చూడండి ఫ్రేమ్స్ ఎంత ఎక్సలెంట్ ఉంటాయో. చూసారా? మీకు బ్యాక్గ్రౌండ్ బ్రౌన్ ఉంది. బ్రౌన్ బ్యాక్గ్రౌండ్ పైన మీకు మళ్ళీ వైట్ బార్డర్ తో వచ్చింది. ఇది వద్దు సార్, నాకు ఇంకోటి కావాలనుకోండి. ఇది ఫ్రేమ్ సైజ్. ఇది ఎక్సలెంట్ ఉంటుంది అండి, ఒకసారి ట్రై చేయండి మీరు. అదేంది షాడో యానిమేషన్. ఇది మీకు షాడో కనిపిస్తాయి మీకు. నెక్స్ట్ ఏంటంటే డౌన్ షాడో. ఇది డౌన్ షాడో ఇటు స్క్రోల్డ్ వన్ మీకు స్క్రోల్ అయ్యింది, కింద షాడో వస్తుంది. ఇమేజ్ ఇది. సో నెక్స్ట్ ఏముంది మనకు? నెక్స్ట్ ఏంటంటే బ్లర్. అంటే ఒక బ్యాక్గ్రౌండ్ పైన ఇంకో బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఫ్రేమ్డ్ సారీ మీకు డబుల్ ఫ్రేమ్డ్ వస్తాయి. ఇక్కడ డబుల్ ఫ్రేమ్డ్ ఇమేజ్ అని వస్తాయి. నెక్స్ట్ ఫుల్ ఫ్రేమ్డ్ ఇమేజెస్. ఇలా మీరు ఒక్కొక్కసారి ట్రై చేస్తుంటే ఈ రౌండ్ సర్కిల్ షేప్ చూసారు ఎంత ఎక్సలెంట్ ఉంది. జస్ట్ జస్ట్ చూడండి మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనం బ్రౌన్ పెట్టాము, దానిపైన ఎల్లో కలర్ టైప్ చేస్తాము. సో నెక్స్ట్ ఏంది? ఫ్రేమ్ కాంబినేషన్ ఆఫ్ 2 ఫ్రేమ్స్. నెక్స్ట్ కటింగ్ ఫ్రేమ్. ఈ విధంగా మనం ఇన్సర్ట్ ఎక్సలెంట్ గా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చేంజ్ యువర్ ల్యాప్ సార్. చార్జ్. ఓకే ఓకే సార్. ఛార్జింగ్ ఉంది కదా సార్. ప్రాబ్లమ్ సార్ మీకు క్లారిటీ రావట్లేదు. క్లారిటీ ఉంది. లో చార్జ్ అని చూపిస్తుంది ఇక్కడ. సార్ మీకు చూపిస్తుందా ఇక్కడ? అవును, తక్కువ ఉంది కదా లేదు ఛార్జింగ్. సార్ 30. ఓకే సార్, అవి నేను వెళ్తాను ఇక్కడ. ఓకే సార్. ఈ విధంగా మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇమేజ్ ని. ఓకేనా సార్. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే జస్ట్ ఒక పీపీటీ పైన ఒక పీపీటీ సెలెక్ట్ చేసుకున్నాము. ఆ పీపీటీ పైన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాము, బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాము. ఆ బ్యాక్గ్రౌండ్ పైన మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాం. ఏం ఇన్సర్ట్ చేస్తాం? ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ ఇమేజ్ ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం ఒకసారి చూద్దాం. సో ఒక్కసారి మీద ఏమైనా డౌట్స్ ఉంటాడు కదా సార్, నేను క్లారిఫై చేస్తాను. ఓకే క్లియర్ ఇక్కడ.
ఓకే సార్. సో ఈ విధంగా మనం ఫ్రేమ్స్ సెట్ చేసుకున్నాము. ఒక్కసారి మీరు, ఐ హోప్ మీరు అందరు చూస్తున్నారు. ఈ విధంగా ఫ్రేమ్ సెట్ చేసుకున్నాం. దిస్ ఇస్ గుడ్. దిస్ ఇస్ చూడడానికి బాగుంది. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం సార్? జస్ట్ ఏంటంటే లైక్ మన ఒక పీపీటీ సెలెక్ట్ చేసుకున్నాము. ఆ పీపీటీ పైన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాం, మళ్ళీ ఫోటో అప్లోడ్ చేస్తాము. సో ఇక్కడ నెక్స్ట్ ఏంది? బ్యాక్గ్రౌండ్ తర్వాత నెక్స్ట్ ఏంది? టెక్స్ట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. టెక్స్ట్ అనేది సెకండ్ ప్లేస్. ఇక్కడ మీకు మళ్ళీ ఇన్సర్ట్ లోకి వెళ్ళండి. ఇన్సర్ట్ లోకి వెళ్ళాక మీకు ఇక్కడ టీ అని ఉంటుంది చూస్తారా? నేను మీకు మార్క్ చేస్తాను. నేను మీకు టీ అని ఉంటుంది ఇక్కడ. టీ టెక్స్ట్ బాక్స్ అని చూసారా? టెక్స్ట్ బాక్స్. ఈ టెక్స్ట్ బాక్స్ పైన క్లిక్ చేసేసుకోవాలి. పెట్టాను. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి సార్? సో ఇక్కడ ఓవర్ ఒక యాక్టివ్ పర్సన్ కావాలి సార్. నిన్న మీకు సెషన్ ఏమైంది సార్? నిన్న సెషన్ ఓవర్ ఒక చాట్ బాక్స్ లో పెట్టండి. నిన్న మీకు సెషన్ ఏమైంది? నాట్ టెక్నికల్ సెషన్స్ కాకుండా మిగతా సెషన్స్ ఏమైనా అయ్యాయా మీకు? హ్యూమన్ రిలేషన్స్ సార్. ఒక్కసారి మీరు కన్వర్ట్ ఇవ్వదు సార్? అన్నపూర్ణ సంథింగ్ మేడం ఓ సార్. సార్ సార్ ఒకసారి వాళ్ళ కన్వర్ట్ ఇవ్వదు. అంటే హ్యాండ్ రైజ్ చేస్తే అడ్మిట్ ఇద్దాం. హ్యూమన్ రిలేషన్స్ గాయత్రి సతీష్ కదా, ఏదైనా ఒక హ్యాండ్ రైజ్ చేయండి సార్. అన్నపూర్ అని కూడా మాట్లాడండి. Hello, sir. మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ Happy evening, sir. Good evening. మేడం. నిన్న టాపిక్ ఏమైంది మేడం మీకు? హ్యూమన్ రిలేషన్స్ టాపిక్. Yes, sir. Human ఓకే, relations. నేను జస్ట్ టైప్ చేస్తున్నాను, జస్ట్ అబ్జర్వ్ చేయండి. Okay, sir. హ్యూమన్ రిలేషన్ జస్ట్ టైప్ చేశాను. జస్ట్ నేను దీన్ని పైన ఇన్సర్ట్ చేస్తున్నాను. ఐఎమ్ కీపింగ్ లైక్ దిస్. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే, ఓకే ఇక్కడ కిందనే పెట్టేద్దాం లేండి. మేడం స్పీకర్ అవ్వదు మేడం. స్పీకర్ Yes, sir. స్పీకర్ అవ్వదు మేడం. సెషన్ తీసుకున్న వ్యక్తి Sir, come again. నేమ్ ఆఫ్ ద స్పీకర్. నేమ్ ఆఫ్ ద Yesterday's speaker. ఎస్ సార్. ఎస్ మేడం. Prithvi Raja. Prithvi Raja. పృథ్వీరాజ్. ఓకే సార్ ఏం టాపిక్ చెప్పారు మేడం? Sir, human relations చెప్పినారు sir. దాంట్లో సబ్ టాపిక్స్ చెప్పినారు. సబ్ టాపిక్ ఒకసారి చెప్పండి మేడం. How to improve your human relationships ప్లీజ్. and what are the values you can learn from there. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు మేడం? How to improve your human relations. హౌ టు ఇంప్రూవ్ యువర్ హ్యూమన్ రిలేషన్స్. ఇంప్రూవ్ యువర్. ఓకే ఇది టెక్స్ట్ అయిపోయింది సార్. మళ్ళీ 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 ఇన్సర్ట్ లోకి వెళ్తున్నాను నేను. మళ్ళీ ఇంకొక టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ సెకండ్ పాయింట్ ఏం చెప్పారు మేడం? What are the values? Values. వాట్ ఆర్ వాల్యూస్. Yeah. థర్డ్ పాయింట్ ఏం చెప్పారు మేడం? Third point, what we do not do. Don'ts. డోంట్స్. డోంట్స్ ఇన్ హ్యూమన్ రిలేషన్స్. Yeah. హ్యూమన్ రిలేషన్. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చెప్పారు మేడం. ఏమన్నా మంచి ఫినిషింగ్ పాయింట్ ఏమైనా ఉందా? How to tackle the హౌ టు tackle the miscommunication. tackle The miscommunication. miscommunication. Yeah, Mis- miscommunication. miscommunication. సో నేను జస్ట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you, sir. సో నేను జస్ట్ మేడం చెప్తూ ఉన్నదో నేను జస్ట్ టైప్ చేశాను సార్. నాకు ఇంత ఒక టూ ఆర్ 3 minutes, మాక్సిమం 5 minutes ఆఫ్ టైం పట్టింది. సో ఇక్కడ హ్యూమన్ రిలేషన్స్ అని టాపిక్ జరిగింది. టాపిక్ చెప్పిన వ్యక్తి పేరు పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ కాదు, మిస్టర్ పృథ్వీరాజ్. సో ఆయన చెప్పిన 4 మోస్ట్ పాయింట్స్ ఏంటంటే, హౌ టు ఇంప్రూవ్ హ్యూమన్ రిలేషన్స్, వాట్ ఆర్ వాల్యూస్,
డోన్స్ ఇన్ హ్యూమన్ రిలేషన్స్, హౌ టు టాకిల్ మిస్కమ్యూనికేషన్. ఇది ఏంటంటే జస్ట్ ఓవరాల్ నేను మామూలుగా రాశాను. సో దీన్ని ది బెస్ట్ ఏ విధంగా ప్రజెంట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ది బెస్ట్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే టెక్స్ట్. టెక్స్ట్ లో టూ టైప్స్ ఉంటాయి సార్, ఫాంట్ అండ్ కలర్. కలర్ సిఓఎల్ఓ కలర్ అండ్ ఫాంట్. సో నేను ఫస్ట్ ఫాంట్స్ సెలెక్ట్ చేసుకుంటాను. హ్యూమన్ రిలేషన్స్ అనే చాలా పెద్ద టాపిక్ కాబట్టి నేను ఐఎమ్ సెలెక్టింగ్ దిస్. అండ్ ఇక్కడ మనకు కొంచెం ఇది గమనించుకోవాలి, ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి సార్. ఈ 1 2 3 ఆప్షన్స్ చాలా, 2 ఆప్షన్స్ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఆప్షన్ ఏంటంటే ఫాంట్ అండ్ సైజ్. సో ఫాంట్ నేమ్ నేను మీకు మార్క్ చేశాను, ఈ 10 స్క్రీన్ షాట్ తీసుకోండి. అక్కడ మీకు ఫాంట్ నేమ్ ఉందని క్యాలిబ్రీ అని ఉంది, నెక్స్ట్ వాటి సైజ్ ఉంది. సో దీన్ని మనం మంచిగా గ్రిప్ లో పెట్టుకుంటే వీ కెన్ మేక్ పవర్ఫుల్ పీపీటీస్. సో ఇక నేను ఇక్కడ సైజ్ ఉంది, ఫస్ట్ సైజ్ నేను ఇంక్రీజ్ చేసుకుంటాను బికాస్ అది చాలా నేమ్ కాబట్టి ఐఎమ్ ఇంక్రీజింగ్ సైజ్ ఫర్ 40. సో 40 చేశాను. నేను ఏం చేశాను, దీన్ని జస్ట్ ఇలా లిఫ్ట్ చేసి పైన పెట్టాను. కాకపోతే చూడడానికి అంత బాగాలేదు బికాస్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్ ఉంది, ఇది బ్లాక్ ఉంది. సో నేను ఏం చేస్తాను, ఐఎమ్ చేంజ్ దిస్ కలర్ టు వైట్. నేను వైట్ కలర్ చేంజ్ చేస్తాను. ఇది ఎక్సలెంట్ ఉంది. సో నెక్స్ట్ ఏం చేసుకోవాలి, ఫాంట్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఫాంట్ పైన క్లిక్ చేస్తే యూ విల్ గెట్ హండ్రెడ్స్ ఆఫ్ ఫాంట్స్ అండి. మీరు జస్ట్ ఒకసారి ట్రై చేయండి, మంచి మంచి ఫాంట్స్ వస్తాయి మీకు, సైడ్ హెడింగ్ ఫాంట్స్. సో నేను ఈ ఫాంట్ ట్రై చేశాను, దిట్స్ గుడ్, నాకైతే గుడ్ అనిపించింది. సో మీరు ఏదైనా ట్రై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్పీకర్ నేమ్. స్పీకర్ నేమ్ ఏం చేస్తాను నేను, మంచి స్పీకర్ నేమ్ కూడా మంచి కలర్ లో ఐ విల్ ట్రై టు కీప్ బ్లాక్. అండ్ సైజ్ వచ్చేసి 24 బై మిస్టర్ పృథ్వీరాజ్. సో నేను ఇక్కడ పెట్టాను. సో నెక్స్ట్ ఏం సార్, ఇప్పుడు ఓకేనా మీకు, దీని ఫాంట్ చేంజ్ చేసుకోవాలి మనం. మళ్ళీ ఏంది సేమ్ ఆల్ క్లిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు హోమ్ లో నీకు ఉంటే ఇక్కడ జైటర్ మీ స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్లేదు, ఇక్కడ మీకు ఫాంట్ నేమ్ ఉంటుంది. సో యూ కెన్ సెలెక్ట్ ఏ గుడ్ ఫాంట్, మంచి ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి మీరు. దిస్ ఈజ్ ఓకే, నాకైతే బాగా నచ్చింది ఇది. లేదనుకుంటే మనం దిస్ ఓకే అండి, దిస్ పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏముంది, కింద స్లైడ్స్ ఉన్నాయి, వీటిని కూడా మనం రిప్రజెంట్ చేసుకోవాలి. నేను దీన్ని జస్ట్ స్క్రోల్ చేసి ఐఎమ్ కీపింగ్ ఇన్ సీక్వెన్స్ వే. ఓకేనా, ఇది నేను సీక్వెన్స్ లో పెట్టుకుంటున్నానండి. సో హౌ టు టాకిల్ యువర్ మిస్కమ్యూనికేషన్. సరే ఇంకా వేరే వాళ్ళు నాట్ ఇప్పుడు మేడం కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఉన్నదా? జోష్న మేడం ఒకసారి హ్యాండ్ చేసి మీరు అన్మ్యూట్ చేసుకోదా? జోష్న మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. సో ఇక్కడ అయితే క్లియర్గా సార్ టెక్స్టైల్ యాడ్ చేసుకొని మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను మళ్ళీ 3 4 టైమ్స్ రిపీట్ చేస్తున్నాను. మేడం సార్ చెప్పిన ఇంకొక 2 పాయింట్స్ చెప్పదు ఏమైనా? హలో మేడం, మేడం నా వాయిస్ క్లియర్? ఆ, ఓకే సార్, వినబడుతుంది. ఓకే మేడం, 2 పాయింట్స్ చెప్పండి. ఓకే ఓకే సార్, ఒక్కసారి చూడండి. మీరు ఒకవేళ క్లాస్ ఇప్పుడే వచ్చినా అదే టెక్స్ట్ ఏ విధంగా యాడ్ చేయాలి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు పీపీటీ ఇలా ఓపెన్ కాగానే మీకు ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంటుంది. ఇన్సర్ట్ లోకి వెళ్ళాక ఇక్కడ మీకు టెక్స్ట్ బాక్స్ అని ఉంటుంది. టెక్స్ట్ బాక్స్ పైన క్లిక్ చేశాక ఇక్కడ పీపీటీలో క్లిక్ చేసుకోవాలి. మేడం చెప్పండి మేడం పాయింట్. జనరేషన్స్ గురించి చెప్పారు సార్, సైలెంట్ జనరేషన్ అని. సైలెంట్ టాపిక్ పేరు సైలెంట్ జనరేషన్ మేడం. ఆ, అంటే 70 to 90 years వాళ్ళు సైలెంట్ జనరేషన్ అని చెప్పారు. ఓకే సైలెంట్. నెక్స్ట్ పాయింట్ మేడం, ఇంకేమైనా అయిపోయిందా? మళ్ళీ టెక్స్ట్, మళ్ళీ యాడ్ హెడింగ్. మేడం ఎనీమోర్ ఇంకా లేదంటే చాట్ బాక్స్ లో పెట్టాను సార్. శ్రీనివాస్ సార్ గారు, చాంద్ మేడం వదన్నా సరే, సంతోష్ కుమార్ సార్ వదన్నా చాట్ బాక్స్ లో పెట్టండి. ఒక్క పాయింట్, లాస్ట్ పాయింట్, మంచి ఫినిషింగ్ పాయింట్. బేబీ బూమర్స్. బేబీ బూమర్స్. ఓకే వావ్ సూపర్, 10 బెస్ట్. ఇది సైడ్ హెడింగ్ పెడదాం సార్, సూపర్ సార్. మీడి క్రియేట్ ఎంపతి. ఓకే రైట్, ఇంతే. సో నేను ఇంకొక 2 టెక్స్ట్ యాడ్ చేశాను. ఇక్కడ మనకు
మంచి పాయింట్ వచ్చిందని 10 స్టెప్స్ టు ఇంక్రీజ్ కమ్యూనికేషన్ అని. సో కమ్యూనికేషన్ హ్యూమన్ రిలేషన్. సో నేను ఇక్కడ 6 ఫిక్స్ చేశానండి. దిస్ ఇస్ ఫిక్స్ అండి, దిస్ ఇస్ అయిపోయింది ఇది. దీన్ని మనం బెస్ట్ వేలో ఎలా ప్రజెంట్ చేద్దాం చూద్దాం. దాంతోపాటు ఇక్కడ మనకు బెస్ట్ ప్రాక్టీస్ సంథింగ్ మంచి పాయింట్ చెప్పదండి ఎవరు. 10 ways to increase relationship or something పెట్టాలి ఇక్కడ. 10 best ways to improve human relations. ఇక్కడ 10 లేవు సార్, జస్ట్ 1 2 3 4 5 6 ways. సో నేను మళ్ళీ ఇన్సర్ట్ లోకి వెళ్తున్నాను, మళ్ళీ టెక్స్ట్ లోకి వెళ్తున్నాను. జస్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న కామెంట్ సార్. ఇదేమో 10 best ways to improve human relations. నేను ఇక్కడ మీకు ఎందుకు సార్ చేసి చెప్తున్నా అంటే, పీపీటీ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు క్లాస్ చెప్తే మీకు అర్థం కాదు. ఒక పీపీటీ మీ ముందు చేస్తే, నేను చేసేటప్పుడు మీ క్లాస్ సరిగ్గా అంటే విత్ ఇంట్రెస్ట్ వింటే డెఫినెట్లీ మీకు వస్తుంది. కాబట్టి నేను మీకు ఒకటి మోడల్ చేసి చూపిస్తున్నాను ఏ విధంగా చేసుకోవాలి. నేను మంచి పీపీటీ తెచ్చి పెట్టాను అనుకోండి, మీరు ఏమనుకుంటారు, చాలా పెద్ద చాలా టైం టేకింగ్ ఇష్యూ టేకింగ్ అనుకుంటారు. అందుకనే మీ ముందే మీరు ఇచ్చిన కంటెంట్ తోనే నేను ఒక పీపీటీ చేస్తున్నాను. లెట్స్ సీ ఆ పీపీటీ ఎంత ఎలా వస్తుందో. సో బెస్ట్ అండ్ వేస్ట్ ఇంప్రూవ్ హ్యూమన్ రిలేషన్స్ అనే ఒక సబ్ టాపిక్. సో స్పెల్లింగ్స్ ఉంటే కొంచెం మిస్టేక్ తీసుకోండి సార్, ఎందుకంటే నేను ఫాస్ట్ టైప్ చేస్తున్నాను కాబట్టి. సో నేను దీన్ని మళ్ళీ మీది సైడ్ ఎడిటింగ్ కాబట్టి మంచి ఫాంట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఐమ్ యాడింగ్ యాజ్ 20. దీనికి మంచి ఫాంట్ ఇవ్వాలి కాబట్టి మళ్ళీ. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇన్సర్ట్ లోకి వెళ్ళాలి, టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే దాన్ని ఫాంట్ చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సైజ్ చేంజ్ చేసుకోవాలి, ఫాంట్ కలర్. సో నేను మీకు అకౌంట్ ఏంటి చాట్ బాక్స్ లో పెట్టేస్తాను వాట్ టు డూ అనేది. సో ఇక్కడ ఉంది పృథ్వీరాజ్ అనేది, కొంచెం మనం పైన తీసుకుంటే ఇట్ విల్ బి బెటర్. సో 10 బెస్ట్ వేస్ టు ఇంప్రూవ్ హ్యూమన్ రిలేషన్స్ టాపిక్. ఓకేనా సార్? జస్ట్ మనం చేంజ్ చేస్తాం, చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో హ్యూమన్ రిలేషన్స్ బై మిస్టర్ పృథ్వీరాజ్ అండ్ 10 బెస్ట్ వేస్ టు ఇంక్రీజ్. దీన్ని మనం సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి, జస్ట్ పెద్ద అవ్వడానికి. ఐఎమ్ చేంజింగ్ 28 నుంచి ఐఎమ్ చేంజింగ్ లైక్ 32 ఇస్ 30, 28 ఇస్ బెటర్. 28 మనం చేంజ్ చేసాము. సో నెక్స్ట్ ఇవి ఉన్నాయి, హౌ టు ఇంప్రూవ్ హ్యూమన్ రిలేషన్స్ 1 ఉన్నాయి. సో నేను వీటికి ఏం చేశాను, ప్రతిదీ ఫాంట్ చేంజ్ చేసుకుని కొంచెం ఇబ్బంది కదా. సో నేను ఏం చేస్తాను, కంట్రోల్ సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ 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 కంట్రోల్. సో నేను కంట్రోల్ చేశాక నేను ఏం చేస్తాను, సైజ్ ఇంక్రీజ్ చేస్తాను ఒకటేసారి అన్నిటికీ. ఐఎమ్ మేకింగ్ ఎవ్రీథింగ్ యాజ్ 28 ఇస్ ద బెస్ట్. సో ఏం చేస్తున్నాం, మళ్ళీ అన్నిటికీ ఒకటేసారి ఫాంట్ చేంజ్ చేస్తున్నాం, మీకు టైం టేకింగ్ ఇష్యూ లేకుండా. చూసారా, సింగిల్ క్లిక్ తో మీకు మొత్తం పీపీటీ అనేది చేంజ్ అయిపోయింది మొత్తం. జస్ట్ ఒకసారి మీరు చూడండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. నేను మీ ముందే వచ్చాను. ఐ థింక్ ఐ టుక్ టైమ్ ఆఫ్ 30 minutes అనుకుంటున్నాను సార్, ఎందుకంటే నేను 12 స్టార్ట్ చేసాము, 8-12కి. 30 minutes లో జస్ట్ 1 స్లైడ్ ఆఫ్ పీపీటీ, అది మీరు ఇచ్చిన కంటెంట్ తోనే మీతో మాట్లాడుకుంటూనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ప్రతి ఆప్షన్ కూడా 3 to 4 times మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే నేను ఒక మంచి పీపీటీ చేశాను. ఇంకా చాలా బెస్ట్ లెవెల్స్ ఉంటుంది దీంట్లో, మీకు చూపిస్తాను. సో ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఏం చేసాం సార్, బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది, టెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇమేజ్, అది చెప్తాను. సో టెక్స్ట్ లో మీరు కొన్ని ఇంపార్టెంట్ ఇలా ఇలా ఇది ఎంత బాగుంది. ఇక్కడ మీకు ఇంకో ఫాంట్ చేంజ్ చేస్తాను అవ్వండి. నేను ఈ ఫాంట్ చేంజ్ చేస్తే వేరే లెవెల్ ఉంటుంది పీపీటీ. ఐఎమ్ ట్రైన్ టు, నేను ఈ ఫాంట్ చేంజ్ ట్రై చేస్తాను. మంచి ఫాంట్ వెళ్దాం అనుకోండి.
సో మీకు ఒకసారి జస్ట్ చూడండి, నేను జస్ట్ ఎడిటింగ్ చేశాను, ఏం చేయలేను నేను. హ్యూమన్ రిలేషన్స్ టాపిక్ క్లాస్ తీసుకుంది పృథ్వీరాజ్ కాదు. అండ్ సబ్ మెయిన్ టాపిక్ ఏంది 10 ways టు ఇంప్రూవ్ హ్యూమన్ రిలేషన్స్. దాంట్లో సబ్ టాపిక్స్ ఏంది, హౌ టు ఇంప్రూవ్ హ్యూమన్ రిలేషన్స్, వాట్ ఆర్ వాల్యూస్, డోంట్స్ ఇన్ హ్యూమన్ రిలేషన్స్, హౌ టు టాకిల్ మిస్కమ్యూనికేషన్, సైలెంట్ జనరేషన్స్, బేబీ బ్లూమ్స్. మీ యాడ్ చేసుకో టెక్స్ట్. ఓకేనా సార్? ఇక్కడ ఏం డౌట్ ఉందా? మీది ఏం డౌట్ ఉందో ఒకసారి నేను ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేసి నేను తీసుకుంటాను మీ డౌట్స్. బికాస్ మీ ఇప్పుడు మాకు 60% ఆఫ్ పీపీటీ కంప్లీట్ అయిపోయింది సార్. 60 ఐఎమ్ టెలింగ్ 60% ఆఫ్ పీపీటీ కంప్లీట్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ ఎలా అప్లోడ్ చేయాలో మీకు 4 times చెప్పాను, మీకు వచ్చేస్తుంది. టెక్స్ట్ ఎలా టెక్స్ట్ ఎలా చేయాలో మీకు ఒక 10 to 20 times చెప్పాను. సో ఇక్కడ మేడం పెట్టారు ఓకే అని, అలా ఆ విధంగా అంతా ఓకే పెట్టేస్తే నేను నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాను. లేదంటే మీకు డౌట్ ఉందంటే మళ్ళీ చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే చెప్పింది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే మీకు కొంచెం మీకంగా ఎవరికైనా కొంచెం ఇరిటేట్ వస్తుంది. సో టెక్స్ట్ లో కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏం ప్రాబ్లం లేదు సార్, వీ కెన్ డూ ఇట్ అనుకున్న వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. అయితే సార్ థ్యాంక్ యూ సో మచ్ కవిత మేడం, గాయత్రి వాసు సార్, అండ్ థ్యాంక్ యూ లాట్. సో అందరు కూడా అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు రాసుకోండి సార్, నేను టైప్ చేయడం ట్రై చేస్తాను. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మీకు నచ్చిన టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ టెక్స్ట్ కి ఫాంట్ చేంజ్ చేసుకోవాలి, సైజ్ చేంజ్ చేసుకోవాలి, కలర్ చేంజ్ చేసుకోవాలి. దట్స్ ఇట్. సైజ్ ఫాంట్ కలర్, దట్స్ ఇట్, అంతే. అవన్నీ సెట్ చేసుకుంటే మీకు ఈ విధంగా బెస్ట్ వస్తుంది. ఐ హోప్ బిగినింగ్ వాళ్ళకు, నాట్ కొంతమంది చాలా బిజినెస్ పీపుల్ ఉంటారు, చాలా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారు పీపీటీస్, వాళ్ళకి మేబీ ఇది పెద్ద కాకపోవచ్చు, కానీ జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు మాత్రం చాలా పెద్ద, చాలా అద్భుతంగా ఉంటుంది. నేను మీ ముందే చేశాను, మళ్ళీ నేను బయటికి వెళ్ళి చేసుకొని రాలేదు కాబట్టి నేను మీ ముందే ఇంత ఎక్సలెంట్గా చేశాను. సో ఒకసారి మీకు దీనిలో డౌట్స్ ఉంటే ఐ విల్ గో విత్ డౌట్స్. లేదు సార్ డౌట్స్ నాకు మొత్తం ఉన్న డౌట్స్ లేవని చెప్పారు. సో నేను ఏం చేశాను అంటే ఇమేజ్ చెప్తాను, ఇమేజ్ చెప్పిన తర్వాత డౌట్స్ తీసుకుంటాను. తర్వాత ఇంతసేపు చెప్పాను కదా, 30 minutes ఇవన్నీ ఉన్నాయి కదా, ఇట్లా కాకుండా డైరెక్ట్ ఏఐతో ఇట్లా కొట్టగానే వచ్చేది. మన నిఖిల్ సార్ చెప్పిన ఇట్లా కొట్టగానే వచ్చేసి ఆ వీడియోని మీకు చూపిస్తాను, మంచి మంచి ఏఐ టూల్స్ రిఫర్ చేస్తాను. సో ఓకే, బ్యాక్గ్రౌండ్ లో చెప్పాను, టెక్స్ట్ చెప్పాను, టెక్స్ట్ కలర్ ఫాంట్ అన్ని ఇంకా చూడడానికి అద్భుతంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడడానికి అట్రాక్టివ్ ఉండాలి. అట్రాక్టివ్ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ జోష్న మేడం హ్యాండ్ రైజ్ చేశారు. మేడం ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకుని మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చి మేడం చెప్పండి మేడం. సో నేను ఏం చేస్తున్నా మేడం చెప్పండి. No, sir. Excellent. ఓకే Okay. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో నేను ఏం చేస్తాను, నా ఫోన్లో గ్యాలరీస్ నేను జస్ట్ గూగుల్కి వెళ్తున్నాను. యానిమేషన్ ఇమేజెస్, నా యానిమేషన్ ఇమేజెస్ ఆన్ హ్యూమన్ రిలేషన్స్ అని టైప్ చేస్తాను. మీరు జస్ట్ ఏమని టైప్ చేసుకోండి, దట్స్ మీ క్రియేటివిటీ. బట్ హ్యూమన్ రిలేషన్స్, సో ఇక్కడ అంతా బాగాలేవండి. సో నేను ఏం చేస్తాను, జస్ట్ హ్యూమన్ రిలేషన్స్ అని టైప్ చేశాను, మీకు ఇమేజ్ వస్తుంటాయి. సో హెచ్డి అని టైప్ చేస్తుంది, బికాస్ మనకి ఏదైనా క్లారిటీ ఉండాలి కాబట్టి. హెచ్డి ఇమేజెస్ ఆన్ హ్యూమన్ రిలేషన్స్ అని ఉంది ఇక్కడ మనకు. దిస్ ఈస్ గుడ్ అనుకుంటున్నాను నేనైతే. చూడండి ఒకసారి, మీకు క్లారిటీ క్వాలిటీ మంచిగా ఉంది అనుకుంటే సో మేము మంచి మంచి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మీరు. సో నేను జస్ట్ ఇక్కడ నేను తక్కువ టైం ఫ్యామిలీ హ్యూమన్ రిలేషన్స్, దిస్ ఈస్ బెటర్ అండి. సో నేను క్లిక్ చేసుకొని జస్ట్ కాపీ చేస్తున్నాను నేను దీన్ని. నేను జస్ట్ దీన్ని కాపీ చేస్తున్నాను. ఐఎమ్ కాపింగ్ దిస్ ఇమేజ్. సో నేను వెళ్తున్నాను ఇక్కడ జస్ట్ వీటిపైన పేస్ట్ చేస్తున్నాను. జస్ట్ పేస్ట్, కంట్రోల్ V. సో పేస్ట్ చేశాక మీరు ఏం చేసుకోవాలి, మళ్ళీ చిన్న చేసుకొని ఈ విధంగా తీసుకోవాలి. ఓకే, సో నేను మళ్ళీ ఇంకో ఇమేజ్, ఐఎమ్ గోయింగ్ విత్ అనదర్ ఇమేజ్. ఇక్కడ ఇంకా ఇమేజ్ ఏది బాగుంది, దిస్ ఇస్ గుడ్ అని అనిపించింది నాకు. సో ఐఎమ్ కాపీ, దిస్ ఇస్ గుడ్. ఐఎమ్ కాపీయింగ్ దిస్ ఇమేజ్ అండ్ ఐఎమ్ పేస్టింగ్ హియర్. ఫోన్లో కూడా సేమ్ ఉంటుంది సార్, మీరు ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. ఫోన్లో కూడా మీకు సేమ్ ఉంటుంది.
I'm pasting this image. నేను మళ్ళీ ఒక ఇమేజ్ లోకి వెళ్తున్నాను హ్యూమన్ రిలేషన్స్ పైన. సో ఇది సమ్వాట్ క్రియేటివ్ చేద్దాం మనం. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ. ఓకే, దిస్ ఈస్ గుడ్ అండి, ఇది బాగా అనిపించింది నాకు. సో ఐఎమ్ కాపీయింగ్ దిస్ ఇమేజ్, కాపీ ఇమేజ్, అండ్ ఐఎమ్ పేస్టింగ్ హియర్. సో నాకు ఇక్కడ వచ్చింది ఇమేజ్, నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. లేదా నాకు ఇన్సర్ట్ లోనే కావాలనుకోండి, సేమ్ చేయండి, జస్ట్ ఇన్సర్ట్ లోకి వెళ్ళండి. ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఇక్కడ సేమ్ ఇమేజ్ అని ఉంటుంది, ఇమేజ్ పైన క్లిక్ చేసేసుకోండి. తర్వాత మీకు చాలా ఉంటాయి ఇక్కడ, ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇన్సర్ట్ హియర్ లైక్ దిస్, దీని మీద ఎడిట్ చేసుకోవచ్చు మళ్ళీ. సో మనం దీన్ని ఫ్రేమ్స్ కూడా చేసుకోవచ్చు అండి. ఐఎమ్ షోయింగ్ ఈ విధంగా మనం ఫ్రేమ్స్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. చూడండి ఎంత అద్భుతంగా ఉంది పీపీటీ. జస్ట్ ఒకసారి చూడండి, ఇక్కడ మీకు మీ ముందు ఏం మిరాకిల్స్ చేయలేదు సార్, నేను జస్ట్ మీకు చెప్తూ చేశాను. ఇక్కడ ఇమేజ్ వెళ్తే ఎంత అట్రాక్టివ్ ఉంది. ఇక్కడ సెకండ్ మీరు గమనించిన విషయం ఏంటంటే క్వాలిటీ ఇమేజ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఎంత బాగా చేసినా సరే క్వాలిటీ ఇమేజ్ పెట్టకపోతే అసలు పీపీటీ అనేది లుక్ ఉండదు మనకు. సో నేను క్వాలిటీ ఆఫ్ ఇమేజెస్ పెట్టాను కాబట్టి ఇంత ఎక్సలెంట్ గా అనిపిస్తుంది పీపీటీ. సో ఓకే, నా పీపీటీ ఎలా ఉంది ఒకసారి టైప్ చేయండి, మీకు చాలా బాక్స్ హ్యూమన్ రిలేషన్స్ పైన. నైస్ కామెంట్స్ వస్తున్నాయి సార్, సూపర్. సో ఈ విధంగా నేను మీరందరూ కూడా ఈ విధంగా ట్రై చేయాలండి. 100% అందరికి వస్తుంది ఇక్కడ. ఇట్స్ నాట్ పెద్ద బ్రహ్మ విద్య కాదు. అండ్ ఇది ఏంటంటే నేను మీకు ప్రతి పాయింట్ క్లియర్ చెప్పాను. ఇక్కడ ఇక్కడ ఉన్న ఒక 3-4 ఆప్షన్స్ కూడా మీకు ప్రతిదీ 1-2 సార్లు చెప్పాను. సో ఒకసారి మీ రికార్డింగ్ మంచిగా వింటే మాత్రం డెఫినెట్లీ వస్తుంది. ఇది పార్ట్ 1 ఆఫ్ పీపీటీ అండి. ఇక్కడ దాకా మన డౌట్స్ ఉంటే నేను తీసుకుంటాను. సార్ డౌట్స్ లేవనుకుంటే దీనికి యానిమేషన్స్ యాడ్ చేస్తాను, మీకు ఎక్సలెంట్ ఉంటాయండి. యానిమేషన్ చేస్తే అసలు వేరే లెవెల్ ఉంటాయి. మీది కానీ లీడర్స్ కాదు, ట్రైనర్స్ కాకపోతే లేకపోతే మన వాసవి క్లబ్ లో జరుగుతున్న మంచి మంచి సేవా కార్యక్రమాల నుంచి మంచి పీపీటీ ప్రిపేర్ చేస్తే మాత్రం ఎక్సలెంట్ లెవెల్ ఉంటుంది. హౌ టు క్రియేట్ ఫ్రేమ్ మై అర్థం కాలేదు సార్. హౌ టు క్రియేట్ ఫ్రేమ్ అయితే ఓకే సార్, కాకపోతే మై అంటే నాకు అర్థం కాలేదు. ఐ రిక్వెస్ట్ ఆయన ఏదో ఒక్కసారి నేను కొంచెం క్లారిటీగా పెట్టాను సార్. హౌ టు క్రియేట్ ఫ్రేమ్ వల్ల అయితే ఓకే సార్, మై అంటే నాకు అర్థం కాదు. మీ 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 ఫోటో యాడ్ చేసుకోవాలా సార్? సో మీ క్వశ్చన్ క్లారిటీ లేదు సార్ నాకు. ఇక్కడ ఏం లేదు సార్, మీ ఫ్రేమ్ ఓన్లీ ఫ్రేమ్ కావాలి సార్ మీకు. ఓన్లీ ఫ్రేమ్స్ అంటే ఇక్కడ మీకు ఇన్సర్ట్ లోకి వెళ్ళాక ఇక్కడ మీకు చార్ట్ ఆల్బమ్ అండ్ మీకు చార్ట్స్ అని ఉంటాయి కొన్ని. ఇక్కడ మీకు స్మార్ట్ వర్క్ షేప్స్ ఉంటాయి. ఇక్కడ ఫోటో షేప్స్ లోకి వెళ్ళాక మీకు యూ కెన్ టేక్ ఎనీ టైప్ ఆఫ్ ఇక్కడ మీరు ఏదైనా షేప్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు చార్ట్స్ అంటుంది కాబట్టి ఇక్కడ మీకు చార్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ బాగా యూజ్ అవుతాయి. ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీకు జస్ట్ మీరు ట్రై చేయాలి సార్. బికాస్ నేను ప్రతి చెప్పాలనుకుంటే మాత్రం 4-5 అవర్స్ ఈజీ అవుతుంది ప్రతి ఆప్షన్ చెప్పాలంటే. కానీ అలా కాకుండా మెయిన్ ఆప్షన్స్ అంటే ఏంటి, ఏం చేస్తే మన పీపీటీ బెస్ట్ లెవెల్ ఉంటుంది, ఏం చేస్తే మన వాసవి క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది అనేది మనం ఇక్కడ ఫోకస్ చేస్తే మాత్రం ఇవి చాలా ఇంపార్టెంట్. మనం ఫ్రేమ్ యాడ్ చేసుకోవచ్చు, నామా ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఇక్కడ నో డౌట్స్ ఐ హోప్. సో నెక్స్ట్ ఏంటంటే యానిమేషన్. యానిమేషన్ చాలా చాలా మీకు చెప్తున్నాం కదా ఎక్సలెంట్ ఉంటుంది. ఐ హోప్ హీఈస్ ఆస్కింగ్ హౌ టు ఐఎస్ పే చేస్తారు. ఓకే సారీ సార్, మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. ఎక్సలెంట్ క్వశ్చన్ సార్, సూపర్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ సార్. పేజెస్ యాడ్ చేసుకోవాలని రైట్. ఇక్కడ మీకు హోమ్ లోకి వెళ్ళాక నేను మీకు చూపిస్తాను. ఇక్కడ హోమ్ లోకి వెళ్ళాక ఇక్కడ మీకు న్యూ స్లైడ్ అని కనిపిస్తుంది చూసారు సార్, న్యూ స్లైడ్. ఒకసారి మీరు చూస్తే ఎస్ అని టైప్ చేయండి, న్యూ స్లైడ్. క్వశ్చన్ మంచి క్వశ్చన్ సార్, చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. న్యూ స్లైడ్ అని కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఎవరికైనా కనిపిస్తే ఎస్ థ్యాంక్ యూ కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే దాన్ని జస్ట్ ఐఎమ్ రిమూవింగ్ దిస్, దానిపైన మీరు క్లిక్ చేయండి. దానిపైన మీరు క్లిక్ చేస్తే
దాని పైన క్లిక్ చేయకండి, దాని కింద మీకు చిన్న యారో మార్క్ ఉంటుంది, యారో మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, నేను ఆప్షన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అవి ఒక నిమిషం, నేను ఆప్షన్స్ డిజైన్ చేయడానికి ఉండదండి, జస్ట్ ఇది. సో నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఓవరాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైటిల్ టెక్స్ట్ అని ఉంది, అంటే ఒక టెక్స్ట్ పెట్టాలి, ఒక టైటిల్ పెట్టాలి. నెక్స్ట్ ఏంది, ఇవన్నీ కూడా ఫ్రేమ్స్, అంటే రీమేక్డ్ ఫ్రేమ్స్ అండి, అంటే రెడీ ఉన్నాయి అక్కడ. మీరు జస్ట్ ఫోటో అప్లోడ్ చేయడం, టెక్స్ట్ అప్లోడ్ చేయడం. ఇది కొంతమందికి యూజ్ అవుతుంది. లేదు సార్, నాకు ఈ సెలెక్టెడ్ స్లైడ్ ఉంది చూస్తారా, ఇదే డూప్లికేట్ కావాలనుకుంటే ఇక్కడ కింద ఉంది మీకు డూప్లికేట్ సెలెక్ట్ స్లైడ్స్ అని ఉంది, అది చేసుకోవచ్చు. లేదు సార్, నాకు కొత్త స్లైడ్ కావాలనుకోండి, బ్లాక్ కొత్త కొత్త స్లైడ్ వచ్చింది. లేదు సార్, అయ్యో వద్దు, నాకు అట్లా వద్దు, నాకు సెలెక్టెడ్ స్లైడ్ కావాలనుకోండి, చూసారా ఈ విధంగా వచ్చింది. లేదు సార్, నాకు వెరైటీ స్లైడ్ కావాలి, మళ్ళీ న్యూ స్లైడ్ కావాలనుకో సార్, ఈ డిఫరెన్షియేట్ బిట్వీన్, అంటే డిఫరెన్షియేట్ ఇప్పుడు ఏముంది, డిఫరెన్షియేట్ బిట్వీన్ నార్మల్ పీపుల్ అండ్ వాట్సాప్ క్లబ్ పీపుల్ అని మీరు డిఫరెన్స్ చేసుకోవచ్చు ఇమేజెస్ లో. సో అంటే బయటి వాళ్ళకు మనం చేస్తున్న వర్క్స్ ఎలా చెక్ చేసుకోవచ్చు, ఈ విధంగా మీరు ఎక్కువ స్లైడ్స్ యాడ్ చేసుకోవచ్చు. యూ కెన్ యాడ్ హండ్రెడ్స్ ఆఫ్ స్లైడ్స్, అంటే హండ్రెడ్స్ మీరు యాడ్ చేయదు, కాకపోతే ఏంటంటే 10, 20, 30, 40 స్లైడ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్లైడ్ మీకు నచ్చలేదు, ఫస్ట్ పెట్టాలనుకో, జస్ట్ దాన్ని పట్టుకొని పైన తీసుకెళ్ళండి, మిడిల్ వచ్చేసింది ఈ విధంగా. లెఫ్ట్ సైడ్ లో చూడండి ఒకసారి. సో ఆ విధంగా మనం కొత్త స్లైడ్స్ యాడ్ చేసుకోవచ్చు, ఉన్న స్లైడ్ డూప్లికేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు దీనికి యానిమేషన్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ హోమ్. హోమ్ లో మీకు ఏముంటుందంటే మొత్తం పార్ట్ ఆఫ్ ఎడిటింగ్స్ ఉంటాయి, అంటే టెక్స్ట్ ఎడిటింగ్స్, ఫాంట్ ఎడిటింగ్స్, ఇమేజ్ ఎడిటింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ దాంట్లో ఏంటంటే ఇన్సర్ట్ లో మీకు ఏముంటాయి అంటే బ్యాక్గ్రౌండ్, టెక్స్ట్, ఇమేజ్ అన్ని కూడా మీకు ఉంటాయి. సో థర్డ్ వన్ మీకు ఏమైనా డిజైన్ ఉంటుంది. డిజైన్ లో మీకు ఏముంటుందంటే వన్ టైప్ ఆఫ్ మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి కదా సార్, బ్యాక్గ్రౌండ్ కూడా ఈ డిజైన్ లో మీకు ట్రై చేయండి ఒకసారి, బికాస్ నేను ఈ డిజైన్ టాపిక్ అయితే మళ్ళీ క్లాస్ ఒక హాఫ్ అన్ అవర్ వెళ్తుంది. సో ప్రాబ్లం ఎందుకు, మనం మళ్ళీ ఏ టూల్స్ గిట్ ఉన్నాయి కదా, అంటే ఏ టూల్స్ ఓన్లీ పీపీటీ నుంచి ఉన్నాయి కాబట్టి, సో మీరు ట్రై చేయండి. డిజైన్ కూడా సేమ్ సార్, బ్యాక్గ్రౌండ్ చేంజ్ ఉంటుంది, టెక్స్ట్ చేంజ్ ఉంటుంది, అంటే ఆల్టర్నేట్ ఉంటుంది అది. సో ఇక్కడ యానిమేషన్స్ అని చూసారా, యానిమేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు పేజ్ యానిమేషన్స్ అని ఉంటాయి సార్. ఇక్కడ పేజ్ యానిమేషన్స్ అంటే ఏంటంటే పేజ్ అనేది ఎటువంటి యానిమేషన్ తో రావాలి. ఇక్కడ నేను మీకు పెద్దగా మార్క్ చేశాను చూసారా, దిస్ ఇస్ కాల్డ్ పేజ్ యానిమేషన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఉంది అనుకోకుండా ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ. ఐ ట్రై టు షో ఇట్. ఇన్ని ఉన్నాయి సార్ ఇక్కడ, 16 కాదు, ఇన్ని ఉన్నాయి. మన స్లైడ్స్ ఏమి ఇన్ని ఓపెన్ అవుతాయి, మీకు నేను చూపిస్తాను. అది వెళ్ళట్లేదు అది. సో మీరు ఒకసారి ట్రై చేయండి, నేను మీకు ఒక 4, 5 ట్రై చేసి చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది సార్. సో నేను ఫస్ట్ ఇది తీసుకుంటున్నాను, అంటే మనం ఓపెన్ చేయగానే మన పీపీటీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫాస్ట్ ఉంది, నేను స్లో చేసుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఏంది, మనం ప్లే చేయగానే మన పీపీటీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లేదు సార్, నా పీపీటీ అట్లా వద్దు, నాకు ఇలా కావాలనుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది. లేదు సార్, నాకు ఇట్లా వద్దు సార్, నాకు ఇలా కావాలనుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా 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 ఇలా. ఐ థింక్ దిస్ ఇస్ గుడ్, ఇది కొంచెం చూడడానికి బాగుంది ఇది. సో ఇలా స్లైడ్ షో, సైడ్కి, లెఫ్ట్ సైడ్, డౌన్వర్డ్, అండ్ యూ కెన్ స్క్రోల్ అప్, రౌండ్ అప్ స్లైడ్. సో ఇవన్నీ కూడా ఉంటాయండి, మీరు అన్ని ఒకసారి ట్రై చేస్తే ఎక్సలెంట్ ఉంటాయి. సో ఐ హోప్ దిస్ ఇస్ గుడ్ అండి, దిస్ నాకు బాగా ఇష్టం నాకు ఇది. సో ఈ విధంగా ఓకేనా. ఇలా మీరు అన్ని క్యాచ్ చేసుకోవచ్చు పేజ్ యానిమేషన్స్. తర్వాత ఏంటి, టెక్స్ట్ యానిమేషన్. నేను ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేశాను, క్లిక్ చేశాక ఇక్కడ టాప్ లో మీకు ఉంటాయండి, ఇక్కడ నేను చూపిస్తాను మీకు. టాప్ లో మీకు యానిమేషన్ ఉంది, ఇక్కడ యానిమేషన్, నాట్ దిస్ వీటి సెలెక్ట్ చేసుకోవద్దు, మళ్ళీ ఈ యానిమేషన్ ఉంది సార్, టిక్ టిక్ మార్క్ పెట్టాను నేను. టిక్ మార్క్ పెట్టాను, ఐఎమ్ డిలీటింగ్ ఆల్ దీస్ డ్రాయింగ్స్. సో ఇక్కడ పైన మీరు క్లిక్ చేయగానే కొంతమందికి 3 ఉంటాయి, కొంతమంది 4 ఉంటాయి సార్. ఇక్కడ ఏమో ఫేడ్ అని ఉంది, ఫేడ్ పైన క్లిక్ చేస్తే మన టెక్స్ట్ ఈ విధంగా వస్తుంది, హోమ్ ఎడిషన్స్ ఆ విధంగా వస్తాయి. లేదు సార్, నాకు ఫేడ్ వద్దు, నాకు వైబ్ కావాలనుకోండి,
మీరు జస్ట్ ఆ హ్యూమన్ రిలేషన్స్ వర్డ్ని అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా వస్తుంది. లేదు లేదు సార్ నాకు ఇట్లా వద్దు సార్, నాకు ఫ్లైన్ కావాలనుకోండి, ఫ్లైన్. ఈ విధంగా ఫ్లైన్ అనుకుంటుంది. లేదు సార్ నాకు ఫ్లైన్ వస్తుంది, నాకు కస్టమ్ అనుకుంటే మీకు కస్టమ్ చాలా అనిమేషన్స్ ఉంటాయండి ఇక్కడ. సో యూ కెన్ చెక్, మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తాయండి ఇక్కడ. సో ఇన్ని ఉంటాయండి, మీకు చాలా చెక్ చేసుకోవచ్చు ఇంకా. సో మనం అంతా డిస్కస్ చేయలేం బికాస్ తక్కువ టైం ఉంది కాబట్టి మనకు. అండ్ గో విత్ ఫ్లయింగ్. ఐఎమ్ గోయింగ్ ఫ్లయింగ్. సో ఆ విధంగా మళ్ళీ ఈ పృథ్వీరాజ్ అనే కూడా ఫ్లయింగ్ తో వెళ్ళాలి. ఫ్లయింగ్. సో అన్ని కూడా ఫ్లైన్ యాడ్ చేస్తున్నాను నేను. ఫ్లైన్. సో నేను ఇది వైప్ యాడ్ చేస్తున్నాను. ఇది యానిమేషన్. సో ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం ప్లీజ్ కొంచెం మీరు ఐ మీన్ అంటే ఈ టాపిక్ కొంచెం కాంప్లికేటెడ్ సార్. హౌ టు కన్ఫర్మ్ అవర్ సెలెక్టెడ్ ఆప్షన్. హౌ టు కన్ఫర్మ్ సెలెక్ట్ ఆప్షన్ అంటే దేంట్లో మేడం అది? అంటే టెక్స్ట్ లోనా యానిమేషన్స్ లోనా? ఒక నేను డౌట్స్ లాస్ట్ తీసుకుంటాను మేడం. సో ఇక్కడ ఏంటంటే మీకు ఒకవేళ యానిమేషన్ పైన కొంచెం ఇబ్బంది అనుకుంటే మీరు కొంచెం చూడండి. యానిమేషన్ కొంచెం టఫ్ ఉంటాయండి యానిమేషన్స్. సో ఇక్కడ ఫ్లైన్ అని నేను క్లిక్ చేశాను. సో నేను మళ్ళీ వాటర్స్ వాల్యూస్ అని క్లిక్ చేసాను. మళ్ళీ ప్రతి ఒక్కదానికి యానిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు సార్ మీరు ఒకటేసారి యానిమేషన్స్ అంటే థ్రిల్లింగ్ ఉండదు. ఇప్పుడు నేను చెప్తాను దాని గురించి ఏ విధంగా ఉంటే చెప్తాను. నేను మళ్ళీ డోన్స్ నేను మళ్ళీ యానిమేషన్ ఇస్తున్నాను. ఐ విల్ గో విత్ వైప్. అండ్ ఇది మళ్ళీ ఆల్ ఎట్ వన్స్ సైలెంట్. ఇప్పుడు ఒక ఇమేజ్ యాడ్ చేసుకుందాం మనం. ఇమేజ్ లో మీకు ఫేడ్ అని ఉంటుంది. ఫేడ్ అంటే మీకు ఈ విధంగా వస్తుంది. చెక్ చేసుకోండి, ఇలా మనకు వస్తాయండి. ఫేడ్ అంటే ఇట్స్ ఫేడ్ ఇస్ గుడ్. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ మనం వచ్చేసరికి వైప్ ఈజ్ గుడ్ అండి. వైప్ ఉందండి ఇక్కడ మనకు. అండ్ నేను లాస్ట్ ఇమేజ్ వచ్చేసి వైప్ తర్వాత మీకు ఫ్లైన్ అని ఉంటుంది. ఫ్లైన్. సో నెక్స్ట్ మీకు సైలెంట్ జనరేషన్స్ ఉన్నాయి. వీటిని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. వైప్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్లూమర్స్. సో నేను మొత్తం యానిమేషన్ యాడ్ చేశాను. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ స్లైడ్ షో ఉంటుంది. నేను మీ ముందు ఐ థింక్ ఐ టుక్ నియర్లీ ఒక 20 మినిట్స్, 20 కాదు 40 మినిట్స్ తీసుకున్నాను. సో ఇది ఫస్ట్ నేను స్కూల్ నేనే ఓపెన్ చేసిన టాపిక్ చెప్పాను. సో ఫస్ట్ ఈ విధంగా వస్తుంది. ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో ఈ విధంగా ఫస్ట్ హై ఫ్రెండ్స్ దిస్ ఈస్ దిస్ ఇస్ మిస్టర్ పృథ్వీరాజ్ నా పేరు. అండ్ నేను చెప్పే టాపిక్ వచ్చేసి హ్యూమన్ రిలేషన్స్. అండ్ మీరు హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లిక్ ఇస్తేనే నెక్స్ట్ టెక్స్ట్ వస్తుంది మీకు ఇక్కడ. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను నా సిస్టంలో. సో 10 ways టు ఇంప్రూవ్ యువర్ హ్యూమన్ రిలేషన్స్. సో ఫస్ట్ వే వచ్చేసి ఏంటంటే హౌ టు ఇంప్రూవ్ యువర్ హ్యూమన్ రిలేషన్స్. నేను కొంచెం చెప్తాను. సో నెక్స్ట్ పాయింట్ ఏమైనా గెస్ చేస్తారా అని మనం థ్రిల్లింగ్ పెట్టుకోవచ్చు. అదే మీరు ఒకటేసారి పాయింట్స్ అని చెప్పేది అనుకోండి, మనం నోట్ చేసుకుంటారు, 4 స్క్రీన్ షాట్ తీసుకుంటారు. సో మన క్లాస్ థ్రిల్లింగ్ ఉండదు. మీరు ట్రైనర్స్, ఫ్యూచర్ ట్రైనర్స్ కాబట్టి మీరు ప్రతి పాయింట్ సస్పెన్స్ పెట్టాలి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? రైట్, వాట్ ఆర్ వాల్యూస్. వాల్యూస్ అంటే ఏంటి అని దానిపైన మీరు ఒక 10-20 మినిట్స్ మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ విషయం ఏంటి? హ్యూమన్ రిలేషన్స్. నెక్స్ట్ హౌ టు ట్యాకిల్ కమ్యూనికేషన్స్. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పాయింట్ ఏంటండి? నో ఇట్స్ అన్ ఇమేజ్. చూసారు ఒక ఫ్యామిలీ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నదో ఆ విధంగా హ్యూమన్ రిలేషన్స్ అద్భుతంగా ఉంటాయి. నెక్స్ట్ మన ఫ్యామిలీ కూడా అట్లా హ్యాపీగా ఉండాలి. సో మళ్ళీ ఇమేజ్. సో మీరు చూసుకుంటే ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క టైప్ లో వచ్చింది సార్. మీరు ఒకసారి జస్ట్ గమనించండి. ఫస్ట్ ఏంటంటే సైలెంట్గా వచ్చింది వైట్ లో. ఐఎమ్ ట్రైంగ్ టు షో అగైన్. సైలెంట్గా వచ్చింది వైట్ లో. నెక్స్ట్ ఏంటంటే ఆ స్క్రోల్ అవుతూ వచ్చింది పైనకి. నెక్స్ట్ ఇది సేమ్ టైంలో వచ్చింది. మీ దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇదేంటంటే అంటే ఫ్లిప్ అవుతూ వస్తుంది. ఇది వచ్చి ఫ్లిప్ అయింది. సో నెక్స్ట్ సైలెంట్ జనరేషన్స్. నెక్స్ట్ బేబీ బ్లూమర్స్. సో ఈ విధంగా మనం స్లైడ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా సార్? దిస్ ఇస్ ప్రజెంటేషన్. ఒక ప్రొఫెషనల్ ట్రైనర్స్ మన లాభిశెట్టి మహేష్ సార్ కావచ్చు, ఇంకా చాలా మంది ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉన్నవారు. అంటే మీలో నేమ్స్ నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. సారీ. కాకపోతే ఎవ్రీ ఇంపాక్ట్ ఎవ్రీ చాలా మంది సార్ లాంటి వాళ్ళు కూడా ప్రజెంటేషన్స్ ఈ విధంగా ఇస్తే సెషన్ ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను నార్మల్ గా ఏం పిపిటి వాడలేను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పృథ్వీరాజ్ అండ్ నేను చెప్పే టాపిక్ హ్యూమన్ రిలేషన్స్.
ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ ఇది అంటే మీకు కొంచెం బోర్ రావచ్చు. కానీ ఎప్పుడైతే నేను ఇలా డిజిటల్ గా మీకు చూడడం కలర్ఫుల్ గా చెప్తే ఎక్సలెంట్ గా ఉంటుంది అండి సెషన్, అద్భుతంగా ఉంటుంది. సో యూ కెన్ ట్రై ఇట్. సో నెక్స్ట్ ఏంటంటే అది పీపీటీ మేము ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు మీరు చాలా మంది ట్రైనర్స్ ఉన్నారు కదా సార్, ట్రైనర్స్ ని యూజ్ చేసుకోవచ్చు టాపిక్ చెప్పేటప్పుడు. లేదంటే మీరు చేసిన క్లబ్, మీ క్లబ్ మెంబర్స్, మీరు చేసిన క్లబ్ గురించి ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లబ్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, మీ డివిజన్, మీ డైరెక్టర్ ఫోటో ఆ విధంగా చేసుకోవచ్చు. సో అదంతా చెప్పేదానికి మనకు కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి దిస్ ఇస్ ఆల్ అబౌట్ పీపీటీ. ఇక్కడ కాదు, ఇంకా నాలాంటి ట్రైనర్స్ ఒక 100 మంది వచ్చి చెప్పినా కూడా ఇవి బేసిక్. ఇవేంటి, ఒక బ్యాక్గ్రౌండ్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఒక టెక్స్ట్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఒక ఇమేజ్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఇవి నేర్చుకుంటేనే మిగతా పర్ఫెక్ట్ అయిపోతాం మనం. ఇవి మనకు బేసిక్స్ రావనుకోండి, మిగతా మనం ఏం చేయలేమండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ బేసిక్స్. ఐ హోప్ నో డౌట్. నేను డౌట్స్ తీసుకుంటాను. ఇప్పుడు కొంతమంది డౌట్స్ మీరు హ్యాండిల్ చేయండి సార్, నేను డౌట్స్ తీసుకుంటాను. ఆ తర్వాత ఏఐ నుంచి డైరెక్ట్ గా ఇంత టెన్షన్ లేకుండా నేను మళ్ళీ మేడం మీకు చెప్తుందా, జోష్న మేడం మీకు చెప్తుందా, అందరూ కాకుండా డైరెక్ట్ ఏఐ నుంచి ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చు కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో ఐ హోప్ నో డౌట్స్. సో ఒక్కసారి మీరు డౌట్స్ ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేయండి. సార్ లాభిశెట్టి మహేష్ సార్ ఉన్నారా మీరు? లేదంటే నేను అంటాను, లేదంటే ఏదైనా మెంటర్స్ తీసుకోండి సార్. నేను స్క్రీన్ పైన ఉంటాను. Yes, sir. Yes, sir. I will take it. Yes, థ్యాంక్ యూ sir. మేడం. Can I unmute Manchi ఓంకారేశ్వర్ సార్, Krishna? సార్ చెప్పండి సార్. అయితే ఇప్పుడు అది ఏది కూడా చెప్పిన తర్వాత డౌట్స్ తీసుకుంటే క్లియర్ ఉంటదేమో, మన డౌట్స్ లేదు సార్, మళ్ళీ ఏ పైన డౌట్స్ ఉంటాయి కదా సార్, వాళ్ళకు రెండు ఉన్నాయా? కన్ఫ్యూజ్ అవుతుంది అన్న డౌట్. ఓకే ఓకే 5 minutes అయిపోతుంది సార్. డన్. మంచి కంటి జ్యోత్స్న గారు మీరు మాట్లాడారు.